డైరీ ఫామ్ ఫీల్డ్ అనేది చాలా బాగుంది. ఓకే 100% అయితే ఏంటంటే హార్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలి, రైతులు గమనించాలి. అది ఈ హడ్డర్ క్వాలిటీ అనేది దగ్గర ఉండకూడదు రొమ్ము అనేది. ఓకే 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 గేదె సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి రైతులు, చూసుకోవాలి రైతులు? సెలక్షన్ అంటే అన్న ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ అన్న. ఆ రొమ్ము ఉండాలి గేదెకి కూడా. చాలా గేదెలకి బుడ్డ రొమ్ములు ఉంటాయి, ఆ రొమ్ము ఉన్న గేదెని కొనకూడదు. ఓకే అలా ఆ రొమ్ము సాఫ్ట్ గా బొటనీళ్ళ ఉండాలి, అలా ఉంటేనే గేదె బాగుంటది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి. ఇక్కడ బఫెలోస్ ఉన్నాయని చెప్పారు. వాటి రేట్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి అనే విషయాలు అయితే తమ్ముడు ఉన్నాడు, కనుక్కుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ కూడా నమస్తే అన్న. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్. మా దగ్గర 365 రోజులు ప్యూర్ ముర్రా జాతి గేదెలు, బన్నీ జాతి గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. గేదెల రేటు విషయానికి వస్తే ఒక్కొక్క గేదె రేటు విషయానికి వస్తే మనకి 1,20,000 నుంచి 1,50,000, 2 లక్షలు, 2,50,000 వరకు కూడా గేదె రేట్ అనేది ఉంది. గేదె మిల్క్ కెపాసిటీని బట్టి, దాని బాడీని బట్టి, దాని రింగ్ క్వాలిటీని బట్టి, హడ్డర్ క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉందన్న. వచ్చి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 20 నుంచి 60 గేదెలు ఉన్నాయి. నిన్నే వచ్చింది లోడు. లైవ్లో వీడియో కాల్ చేసి గేదెలన్నీ కూడా చూడొచ్చు, చూసుకొని నచ్చిన గేదెని తీసుకొని వెళ్ళొచ్చు అన్న. అన్నీ కూడా చాలా టాప్ క్వాలిటీ గేదెలు, రోపే రింగు, హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి అన్నీ కూడా. ఓకే ఇది డెలివరీ అయింది, కనబడుతుంది. డెలివరీ అయిపోయింది అన్న. ఇప్పుడు ఒక టైంకి వచ్చి 7 లీటర్లు అవుతుంది, రోజుకి వచ్చి 14 లీటర్లు అవుతుంది. రోజుకి వచ్చి 14 లీటర్లు అవుతుంది అన్న. ఎన్ని రోజులు అయింది అన్న డెలివరీ? ఇది డెలివరీ అవి 8 డేస్ అవుతుంది అన్న. 8 డేస్ అవుతుంది. హడ్డర్ క్వాలిటీ అది చూడన్న. ఓకే చూసుకోవచ్చు, రొమ్ము గ్యాప్ కానీ చూసుకోవచ్చు, క్వాలిటీ కానీ. 7 లీటర్లు అయితే ఇస్తుంది. 14 లీటర్లు అవుతుందండి. దీని మిల్క్ కెపాసిటీ 16 లీటర్లు. 2 పూటలు 3 పూటలు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. రింగ్ కూడా రోపే రింగ్ అన్న. ఓకే క్వాలిటీ కూడా మనకి చాలా టాప్ క్వాలిటీకి ఇది. డెలివరీ అయిపోయింది. దీని కింద ఆడతోడు ఉంది. ఓకే 2 పూటలు 3 పూటలు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు. చూసుకోవచ్చు. మనకి డెలివరీ అయింది 8 రోజులు అయిందా? 7 డేస్ అవుతుంది. 7 డేస్ అవుతుంది. మనకి ఇప్పుడు ఒక టైంకి వచ్చి 7 లీటర్లు అవుతుంది. 7 లీటర్ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు. సైజ్ చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోండి. ఇది వచ్చేసి ఇది కూడా డెలివరీ అయిపోయింది అన్న. ఇప్పుడు ఒక టైంకి 5 లీటర్లు అవుతుంది. 5 లీటర్ పాలు. డెలివరీ అవి 6 డేస్ అవుతుంది. ఓన్లీ 6 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి. 5 లీటర్లు రెడీ ఉన్నాయి. రోపే రింగ్ అన్న. చాలా టాప్ క్వాలిటీకి ఇది చూసుకోవచ్చు. ఇలాంటి హైట్ సైజ్ చూసుకోండి. ఇలాంటి క్వాలిటీ గల గేదెలు కూడా వీళ్ళ ఫామ్ లో ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి. ఇలాంటి 365 రోజులు మినిమం 20 నుంచి 60 గేదెలు ఉంటాయి అన్న మన డైరీలో. అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి. బాగా హెవీ సైజు, హెవీ క్వాలిటీ గేదెలు ఉంటాయి అన్ని కూడా. ఇది వచ్చి బన్నీ అన్న. ఓకే మనకి దీని టైం వచ్చేసి 22 రోజుల టైం ఉంది. 22 రోజుల టైం ఉంది. 22 రోజుల టైం ఉంది. మనకి 16 లీటర్ల పాలు అవుతుంది. ఇది 16 లీటర్ పాలు. డెలివరీ అయితే మనకి 16 లీటర్ల పాలు అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మంచి సైజ్ ఉంది, బాగా హెవీ సైజ్ అన్న. బాగా టాప్ క్వాలిటీ హెవీ సైజు. సైజ్ బాగుంది. ఇది వచ్చేసి ఇది ముర్రా అన్న. ఓకే ఇది మనకి డెలివరీ అయిందా? డెలివరీ అవ్వలేదన్న. దీనికి 10 రోజుల టైం ఉందన్న. 10 రోజుల టైం ఉంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. మీరు గేదె సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి రైతులు, చూసుకోవాలి రైతులు? సెలక్షన్ అంటే అన్న ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ అన్న. ఫస్ట్ ఏంటంటే హెడ్ క్వాలిటీ. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ గేదె ఉందన్న, ఈ గేదె టాప్ క్వాలిటీ, ముర్రాలో టాప్ క్వాలిటీ ఇది. మళ్ళీ ఇదే గేదెకి వచ్చామనుకో కొంచెం క్వాలిటీ తగ్గుద్ది. ఇది రింగ్ చూసావా? ఈ రింగ్ కి ఆ రింగ్ కి ఎంత తేడా ఉంది? ఇది పెద్దగా ఉంది, అది చిన్నగా ఉంది. ఆ రింగ్ లోనే మినిమం ఒక 20-30 వేలు రేటు పెరిగిపోద్ది గేది. దీని రేటు 20-30 వేలు ఎక్కువ ఉంటది, దాని రేటు 20-30 వేలు తక్కువ ఉంటది. రైతులందరూ కూడా గమనించాల్సింది అదే. బాడీ, ఈ మలుగది, ఈ బాడీ గమనించాలి. హడ్డర్ క్వాలిటీ 4 రొమ్ములు ఇంకో ఇలా గ్యాప్ ఉండాలి. ఆ రొమ్ము ఉండాలి గేదెకి కూడా. చాలా గేదెలకి బుడ్డ రొమ్ములు ఉంటాయి, ఆ రొమ్ము ఉన్న గేదెని కొనకూడదు. ఓకే అలా ఆ రొమ్ము సాఫ్ట్ గా బొటనీళ్ళ ఉండాలి, అలా ఉంటేనే గేదె బాగుంటది. బొడ్డు రొమ్ము ఉన్న గేదె ఏంటంటే రేపొద్దున రీసేల్ వాల్యూ ఉండదు, తర్వాత పిండడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది గేదె. తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు చేసేది ఏంటంటే అన్న, సరైన టైం కేటాయించలేదు. గేదెలు కొనడానికి వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు ఉండి గేదెలు చూసుకొని మంచి గేదెని, క్వాలిటీ గేదెని తీసుకోవాలి. తీసుకున్నట్టు అయితే 100% సక్సెస్ అవుతుంది డైరీ ఫామ్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బిజినెస్లో డైరీ ఫామ్ ఫీల్డ్ అనేది చాలా బాగుంది. 100% అయితే ఏంటంటే హార్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతారు రైతులందరూ కూడా. ఎందుకంటే చాలా మంది అవ్వారు. నేను చాలా మందికి ఇచ్చాను గేదెల్ని. ప్రతి ఒక్కరు కూడా నేను 14 లీటర్లు చెప్తే కనీసం 13 లీటర్లు గ్యారంటీగా అవుతున్నాయి గేదెలు. 1 లీటర్ అటు ఇటులో పాలు ఖచ్చితంగా అవుతున్నాయి. ఇది ఎన్ని రోజుల టైం ఉంది? ఇది కూడా బన్నీ అన్న. మనకి ఇది కూడా 22 రోజుల టైం ఉంది. 22 రోజులు. బాగా హెవీ సైజు. ఇది 3వ ఈత అన్న. 3వ ఈత ఉంటుంది. చాలా మంది ఇదే గేదెని 2వ ఈత అని చెప్పి అమ్మేస్తారు. 3వ ఈత అది గమనించగలగాలి రైతులు. ఇది కూడా ముర్రా అన్న. ఇది
బాగా టాప్ క్వాలిటీ గేది. ఓకే. హడ్డర్ క్వాలిటీ అది చూడు. ఈ హడ్డరు ఈ రొమ్ములు ఉండాలని గేదెలకి ఎప్పుడు కూడా. ఓకే. ఈ క్వాలిటీ ఉంటే ఇంకో ఈ స్కిన్ తోలుపాల్సిన స్కిన్. ఓకే. ఇందులోనే తోలుపాల్సిన స్కిన్ లోనే పాలు అవలేని కూడా ఉంటాయి అన్న గేదెలు. ఓకే. రైతులు గమనించాలి. ఇప్పుడు కొంచెం మందంగా ఉండి స్కిన్ మెత్తగా ఉంటది, అలాంటి పాలు అవ్వవు. ఓకే. ఈ స్కిన్ ఉండాలి. ఈ స్కిన్ ఉండి ఈ మడుతున్న గేది ఇంకా చేస్తుంది. ఇంకా ఈ లూజ్ ఉందా, ఈ లూజ్ అంతా చేస్తుంది గేది. అప్పుడే ఏంది గేది ఏమని. ఇంకా దీని టైం 10 రోజులు 12 రోజులు ఉంది. అడ్డర్ చూసామన్నా గేది పడుకోదు, అంతలా చేస్తుంది అడ్డర్. ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది అందాది? ఇంకా డెలివరీ అవ్వలేదన్న, 16 లీటర్లు పాలు అవుద్ది. పాలు అవుతుంది. ఓకే. డెలివరీ అయితే మనకి 16 లీటర్ కూడా చెప్తున్నారు తమ్ముడు. అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది కూడా మనకి బన్నీ అన్న గేది. ఓకే. చాలా మంచిది. ఒక 1 వీక్ లో డెలివరీ అవుద్ది. ఒక వారంలో 14 లీటర్ మిల్క్ కెపాసిటీ ఇది. ఓకే. 14 రెండో ఈత, ఇంకా 2 పళ్ళు వేయాలి. 2 పళ్ళు. ఓకే. రెండో ఈత. ఇది ముర్రా అన్న. ముర్రా రోపే రింగు కూడా చూడు. రోపే రింగు కట్టకి 8 రోజులు టైం ఉంది దీనికి డెలివరీ అవ్వడానికి. ఓకే. ఇది కూడా అంతే అన్న, మనకి 14 నుంచి 16 లీటర్లు పాలు అవుద్ది. ఓకే. చాలా మంచిది క్వాలిటీ. నీకు చూసుకోవచ్చు. అన్ని కూడా టాప్ క్వాలిటీ గేది. క్వాలిటీ గల బఫెలోస్ అయితే సేల్ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదో బూరి అన్న గేది. ఇది బూరియా? బూరి. ఇది బూరిలోనే పంచకళ్యాణి అంటారు. 2 కళ్ళు గాజు కళ్ళు వచ్చి తల మీద చుక్క వచ్చి 4 కాళ్ళకి చుక్కలు వస్తాయి. ఓకే. ఓకే. అయితే దీనికి 4 కాళ్ళు చుక్కలు లేవు. ఓకే. దీనికి 4 కాళ్ళకి చుక్కలు లేవు. ఇప్పుడు కొంచెం క్రాస్ పడ్డది. ఎన్నో ఈత ఉంటుంది అందా? ఇది రెండో ఈత అన్న. రెండో ఈత పడ్డా. ఇది డెలివరీ అయిందా? ఇది డెలివరీ అయ్యిందన్న. ఎన్ని పాలు ఇస్తుంది? డెలివరీ అయ్యింది మనకి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 4 లీటర్లు అవుతుంది. 4 లీటర్ పాలు అవుతుంది. ఇప్పుడు ఇదే గేదె ఉందనుకో రేటు 1,30,000 ఉంటుందండి. ఇది ఓకే. 4 లీటర్లు అవుతుంది. ఒక 6 లీటర్లు పాలు వస్తుంది, 1,30,000కి వచ్చేది. ఓకే. అయితే సైజు ఒకలాగా ఉంటాయి. ఒకసారి కస్టమర్లు అందరూ రైతులందరూ కూడా గమనించాల్సింది అదే సైజు. ఇంకా ఈ గేది ఒకసారి సైజు విధంగా చూడు. అవును. ఈ సైజులో ఇది ఒకేలా ఉన్నాయి కదా. అవును. తెలియని రైతు ఏం చేస్తాడంటే ఈ గేదెను చూసి ఈ గేదెను కొనేస్తారు. ఈ గేదె రేటు 1,30,000, ఈ గేదె రేటు 2,10,000 ఈ గేదె రేటు. ఓకే. అంటే డిఫరెంట్ చూడు. డిఫరెంట్. డెలివరీ అయిందా? డెలివరీ అవ్వలేదండి. ఇంకా 8 రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి. ఓకే. 8 days అయితే టైం ఉంది. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? డెలివరీ అయితే ఇది సెకండ్ లేటెస్ట్ ను మనకి 18 లీటర్లు అవుద్ది అన్న. 18 లీటర్ పాలు. 18 లీటర్లు గ్యారంటీగా అవుద్ది. ఎందుకంటే ముందేతలో మా బావ దగ్గర ఉంది గేది. ఓకే. చాలా హెవీ సైజ్ గేది. హడ్డర్ క్వాలిటీ కానీ గేది కానీ చాలా హెవీ సైజ్. ఇక్కడ ఒకటి దొరుకుతుంది అంతేగా. 18 లీటర్ ఎక్కడో ఒకటి ఉండేదన్న. కానీ మాకేంటంటే ఈ సమ్మర్ అంతా కూడా రైతులందరూ కూడా మంచి గేదెనే కొంటున్నారు. ఇన్నాళ్ళు ఏదో గేదెను కొనేవాళ్ళు. ఇప్పుడు అలా రైతులు ఎవరు కొంటలేదు. ఫస్ట్ ఇంపార్టెన్స్ క్వాలిటీకి ఇస్తున్నారు. దాని తగ్గట్టుగా పాలు చూసుకుంటున్నారు, దాని తగ్గట్టుగా రేటు చూసుకుంటున్నారు రైతులందరూ కూడా. ఏదో గేదెను కొనేసాం, డైరీ ఫామ్ లో పెట్టేసాం, పాలు పిండేసాం అనే టైప్ లో ఇప్పుడు రైతులు ఎవరు ఆలోచించలేదు. కొనే రైతు ప్రతి రైతు మంచి గేదెనే కొంటున్నాడు, చెడ్డ గేదెని కొంటలేదు. చెడ్డ గేదె అంటూ ఉంటే సేల్ అవుతలేదు ఎక్కడ కూడా. చాలా డైరీలో కూడా నా దగ్గర కదా ఎక్కడ కూడా అవుతలేదు. అందుకని ఏంటంటే అన్ని కూడా మంచిగా తెస్తాం అన్న, క్వాలిటీ గేదెలే, అన్ని హెవీ సైజ్ గేదెలు. నేను మొన్న నెల్లూరు వాళ్ళకి 2 గేదెలు 4,65,000కి అమ్మానన్న. ఒక లేడీ వచ్చి కొన్నారు నా దగ్గర గేదెలు. 2 గేదెలు 4,65,000. గేదెలు 2 కూడా, ఒక గేదె ఈనింది, ఈ రోజే ఫోన్ చేశారు ఆవిడ. గేదెలు చాలా మంచిగా అన్న, గేదెలు చాలా టాప్ క్వాలిటీలు ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కూడా ముర్రాయి అన్న, బాగా హెవీ బాడీ, హెవీ క్వాలిటీ. ఇప్పుడు ఈ గేదె ఉంది కదన్న, చాలా టాప్ క్వాలిటీ. కానీ ఈ గేదెకి చిన్న తప్పు ఉంది, రైతులు గమనించాలి. అది ఈ హడ్డర్ క్వాలిటీ అనేది దగ్గర ఉండకూడదు. రొమ్మ అనేది ఆ రొమ్మ అనేది దగ్గరగా ఉండకూడదు. అది చూసుకొని కొనుక్కోవాలి గేదెని. ఒక్కొక్కరు ఇష్టపడి కొంటారు, మిల్క్ బాగా ఇస్తుంది, క్వాలిటీ మంచిది. ఎన్ని పాలు ఇస్తుంది అందాది? పాలు అయితే 16 లీటర్లు అవుద్ది అన్న. డెలివరీ ఎన్ని రోజులు టైం ఉంది? డెలివరీకి కరెక్ట్గా 7 రోజులు టైం ఉంది. క్వాలిటీ కూడా చూడన్న, నువ్వు నా డైరీలో ప్రతి గేదె కూడా చిన్న రింగే ఉంటది అన్న. చిన్న రింగ్ ఉంటది, ప్యూర్ ముర్రా ఉంటది. క్రాస్ బ్రీడ్ గానీ ఈ లోకల్ బ్రీడ్లు గానీ ఒక్కటి కూడా ఉండదన్న మన డైరీలో. అన్ని కూడా మంచి గేదెలు తెస్తాను, రైతులందరూ కూడా మంచిగా ఇస్తామన్న. ఎందుకంటే చాలా మంది ఫ్యాషన్గా దిగుతున్నారు, యువత అవని లేకపోతే పెద్దవాళ్ళు అవని అందరూ కూడా డైరీ ఫామ్ రంగంలోకి రైతులందరూ కూడా ఫ్యాషన్గా మంచిగా ఈ ఫీల్డ్లోకి దిగుతున్నారు. ప్రతి ఒక్కరికి నా డైరీ ఫామ్ నుంచి మంచి గేదెని ఇవ్వాలనేది నా ఆశ. గేదెలన్నీ కూడా మంచిగా ఉంటాయి నా డైరీలు అన్నీ కూడా. ఇది వచ్చేసి జాఫర్వాడి అన్న, అంటే ఒరిజినల్ కాదు, క్రాస్ బ్రీడ్. జాఫర్వాడిలో క్రాస్ బ్రీడ్ ఇది. ఇది మనకి ఒక 12 లీటర్లు పాలు అవుద్ది అన్న. 12 లీటర్లు 1,30,000 దీని రేటు. మాట్లాడుకుంటే ఒక 5,000 అటు ఇట్లో మనం మాట్లాడచ్చు. ఇప్పుడు డెలివరీ డెలివరీ అవని అయితే మన దగ్గర కరెక్ట్గా ఒక 12 గేదెలు ఉన్నాయన్న.
ప్రెగ్నెన్సీ గేదెలు 40 గేదెలు ఉన్నాయి. అన్నీ కూడా 1 వీక్ 4 days 5 days 10 days లోపల డెలివరీ అవ్వాయి. ఓకే, ఇప్పుడు ఈ మంత్లో మనకి ఎన్ని గేదెలు అమ్మారు? ఇప్పుడు ఈ మంత్లో ఈ మంత్లో అయితే మినిమం ఒక 45 గేదెలు అమ్ముంటాం అన్న. 45 గేదెలు అమ్ముంటాం. తర్వాత వచ్చి మాకు సీజన్ ఎప్పుడంటే డిసెంబర్ జనవరి బాగా సీజన్, గేదెలు ఎక్కువ సేల్ అవుతాయి. కానీ అప్పటికన్నా కూడా ఈ టైంలో గేదె ఎక్కువ సేల్ అవుతుంది, ఎక్కువ రేటు సేల్ అవుతుంది. అంటే క్వాలిటీలు అలా ఉంటున్నాయి, రేటు కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా సరుకు దొరుకుతలేదన్న, గేదెలు దొరుకుతలేదు ఎక్కడ కూడా. ప్రతి ఒక్క డైరీ ఫామ్ రైతులకి, ప్రతి రైతుకి కూడా గేదె పాలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న గేదెలు పాలు తగ్గుతాయి. ఇప్పుడు కొత్త గేదెల్ని యాడ్ చేసుకోకపోతే ఖాతాలు పోతే మళ్ళీ ఖాతా తెచ్చుకోవడం మాటలేం కాదు. అందుకని ఏంటంటే ఒక 5,000 ఎక్కువైనా తక్కువైనా గేదెని కొంటున్నారు, తీసుకుంటున్నారు, అలాగే మిల్క్ అవుతున్నాయి అన్న. ఓకే, ఇప్పుడు మీ ఫామ్లో కొన్న గేదెల పాలు అంటే చెప్పిన పాలు ఇస్తున్నాయా రైతుల దగ్గర? మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూసారా? ఎట్లా ఇస్తున్నాయన్న? ఇప్పుడు నేను చెప్పిన పాలు 100% ఇస్తున్నాయన్న. ఇవ్వకపోతే గేదెని ఎక్స్చేంజ్ తీసుకొని మళ్ళీ వేరే గేదెని ఇస్తున్నాం. అది 100% జరుగుతుంది. నేను నా లారెన్స్ డైరీ ఫామ్ నుంచి ఒకటే చెప్తున్నానన్న, నా దగ్గర ఏ రైతు గేదెని తీసుకున్నా పాలు అవ్వకపోతే నేను 12 చెప్పాను. 12 లీటర్లో 2 పూటల మీద అంటే 12 లీటర్లు చెప్పాను. 12 లీటర్లు అవ్వకపోయినా 10 లీటర్లు గ్యారంటీగా అవుద్ది ఆ రైతుకి. అలా కాకుండా అది 3, 4 అయ్యింది అనుకో, 2 పూటల మీద గేదెని వాపస్ తీసుకుని మళ్ళీ గేదెని ఎక్స్చేంజ్ చేస్తున్నాం సరిసగం ట్రాన్స్పోర్ట్తో. రైతు గేదెని తీసుకొస్తే ఎక్స్చేంజ్ చేయకుండా పంపించడం అనేది ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆరో డైరీ ఫామ్ నుంచి లేదన్న. 100కి మినిమం 10% రిటర్న్ అనేవి వస్తున్నాయి. 90% అసలు ఒకటి కూడా రిటర్న్ లేదు. గేదెలు ఒక 10 గేదెలు ఇచ్చా, ఇంకో ఒక గేదె ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయిన గేదెని ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదెని ఎత్తున్నాం. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి సమ్మర్ సీజన్లో కూడా రైతులు బాగానే వచ్చి కొనుగోలు అయితే కొంటున్నారన్న. రైతులు వస్తున్నారు, కొంటున్నారు. గేదెలు కూడా విపరీతంగా రేట్లు అనేవి పెరిగిపోయినాయి. తర్వాత ఏంటంటే ఈ రేట్లు రేపు జూన్ జూలై వచ్చాక తగ్గుతాయని అనుకుంటున్నాం మేము, కానీ తగ్గేలా అయితే లేవన్న రేట్లు. ఇలాగే కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి. గేదెలన్నీ కూడా మంచి గేదెలు వస్తున్నాయి అన్న మన డైరీలో. ఇప్పుడు ఈ సమ్మర్లో గేదెల్ని ఒక 20 గేదెలు తేడం అంటే మాటలు కాదు. కానీ మా దగ్గర ఇంకో చూడన్న, ఈ లైన్ మినిమం 20 గేదెల లైన్ ఇది. ఓకే, ఈ లైన్ చూడు, ప్రతి గేదె కూడా అన్ని కూడా హెవీ సైజ్ హెవీ బాడీలు గేదెలు ఉంటాయి. ఇంకా ఈ పక్క కూడా గేదెలు ఉన్నాయి, అన్ని కూడా మంచి గేదెలు ఉంటాయి. ఇంకా నిన్న ఒక లోడ్ ఎక్కించాను నేను. నెల్లూరు వాళ్ళకి ఒక 6 గేదెల్ని సేల్ చేసుకునే వాళ్ళకి ఎక్కించాను. ఒక 6 గేదెలు నెల్లూరు వాళ్ళకి. నెల్లూరు దగ్గర 6 కిలోమీటర్లు వస్తుంది. అమ్ముకుండే రైతులకే నేను ఇచ్చాను ఒక 6 గేదెల్ని. ఇందులో కూడా మనకి ఒక 4 గేదెలు అమ్మేసినవి ఉన్నాయన్న. ఆ 2 అమ్మేసినయే. ఆ ఫస్ట్ నీకు డెలివరీ అయిన గేదెలు చూపించాను కదా, ఆ 2 కూడా అమ్మేసినయే. మంచి గేదెలు ఉన్నాయన్న, క్వాలిటీ గేదెలు ఉన్నాయి. నిన్న వచ్చింది లోడ్ అంతా కూడా. రైతులందరికీ కూడా నా డైరీ ఫామ్ నుంచి, మా లారెన్స్ డైరీ ఫామ్ నుంచి ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క రైతు తీసుకుంటే గేదె మంచి గేదెని తీసుకోండి. గేదె మంచి గేదెని తీసుకున్నట్టు అయితే మీకు ఎక్కువ రోజులు పాలు ఇస్తుంది. 7 నెలల నుంచి 8 నెలలు 10 నెలలు పాలు ఇస్తుంది. దాన్ని దూడను బతికించగలిగామంటే మనకి మంచి అమౌంట్ వస్తుంది. గేదె రేపు పొద్దున్న మనం 2 years 3 years మన డైరీలో ఉంచుకొని ఆ గేదెని మళ్ళీ మనం తీసేద్దాం, అమ్మేద్దాం, ఏజ్ ఎక్కువైపోయింది, ఒక 5 ఈతలు అయిపోయింది ఈ గేదె అని అనుకున్నప్పుడు, అమ్మేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ గేదె మీరు 1,50,000 పెడితే 1,60,000 వస్తుంది. మీరు 4 ఈతలు పాలు దాకా అమ్మినా కూడా క్వాలిటీ ఉన్న గేదె అవుతాయి. క్వాలిటీ లేని గేదె అవుతే మీరు 1,50,000 ఇటుకుంటే మీకు 1,20,000 వస్తుంది, 1,10,000 వస్తుంది. 40,000 రూపాయలు పోద్ది గేదె. నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే, క్వాలిటీ గేదెని తీసుకోండి. డైరెక్ట్గా మన డైరీకి రండి. మీకు స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్ వచ్చేసి 6305055546. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వీడియో కాల్ చేసినా నేను డైరెక్ట్గా గేదెలను చూపిస్తాను. గేదెలు నా దగ్గర సరుకు ఉందని అనుకుంటేనే మీరు రండి, వచ్చి చూసుకొని గేదెలు తీసుకొని వెళ్ళండి. ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. 5 గేదెలు దాటుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. 5 లోపు తీసుకుంటే డీజిల్ వరకు ఉంటుంది. గేదెలు దిగే వరకు కూడా పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. డెలివరీ అయిన గేదెలు అయితే 3 పూటలు పాలు చూసుకోవచ్చు. రూము నేను ఇస్తాను, రూమ్లో స్టే చేయొచ్చు. 3 పూటలు పాలు తీసుకొని వెళ్ళొచ్చు. ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే ఒక 15 రోజులు గ్యారంటీ ఇస్తాను. 15 రోజుల నుంచి 20 రోజులు. ఈ 20 రోజుల్లో మీకు రొమ్ము ప్రాబ్లం వచ్చినా, బొట్లమై వచ్చినా గేదెను వాపసు తీసుకుని వేరే గేదెని ఇస్తానన్న. ప్రతి ఒక్క రైతు వచ్చి నా డైరీ ఫామ్ గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుతున్నాను. గేదెలన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్న గేదెలన్నీ. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ అండి. చూసుకోవచ్చు, బఫెలోస్ ఎవరికైనా కావాలంటే కూడా ఈ ఎండాకాలం కూడా ఇన్ని గేదెలు అయితే అమ్మకనుకున్నాయి. నేరుగా అయితే వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.